నమస్తే టీవీ 9 న్యూస్ కి స్వాగతం. భూదాన్ పోచంపల్లిలో అందాల పోటీలు నిర్వహిస్తూ మండల పరిషత్ కార్యాలయం వద్ద సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ నిరసన తెలుపుతూ వారు మాట్లాడుతూ ప్రపంచ సుందరీమణులతో తెలంగాణ రాష్ట్రానికి అందాల పోటీలతో రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం ఉందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు తెలియజెప్పాలి. తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్యలు మాట్లాడుతూ ప్రభుత్వమా మా సర్పంచుల గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసి వడ్డీలకు డబ్బులు తెచ్చి అప్పుల పాలై బాధలతో ఆత్మహత్యలు చేసుకుని మరణిస్తుంటే అందాల పోటీలు కావున ప్రభుత్వం పరిపాలన మీద దృష్టి పెట్టాలి. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికీ నిర్వహించకపోవడం వలన కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి రాకపోవడంతో గ్రామాల అభివృద్ధికి నష్టం జరిగింది. ప్రజాధనాన్ని దుర్వినియోగపరచకుండా ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరుతున్నాం. గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులు రాకుండా అనేక మంది సర్పంచులు గోసదీస్తూ ఆత్మహత్యలు సూసైడ్లు చేసుకుంటూ మరణిస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో 200 కోట్లతో అందాల పోటీలు పెట్టడం ఒక సిగ్గుమాలిన చర్య. ఎందుకంటే అనేక మంది సర్పంచులు ఇప్పటికీ అప్పులు వేసి వడ్డీలు తెచ్చిన రూపాయలు చెల్లించక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రభుత్వం మేము చేసిన అభివృద్ధిని పైసలు చెల్లించకుండా అందాల పోటీకి ప్రజాధనాన్ని దుర్వినియోగపరచడం చాలా ఇది అన్యాయం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ గ్రహించి గ్రామ పంచాయతీల పరిపాలన లేదు. సర్పంచుల పదవీ కాలం అయిపోయి దాదాపు 14 నెలలు అవుతుంది. మీరు అధికారంలోకి వచ్చి 17 నెలలు కావస్తుంది. కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడం చాలా అన్యాయం. స్థానిక సంస్థలు ఎన్నికలు లేనందువల్ల కేంద్ర ప్రభుత్వం రావాల్సిన నిధులు కూడా ఇవ్వడం లేదు. కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్ ఇప్పటికీ రాకుండా రాష్ట్రానికి దాదాపు 100 కోట్ల రూపాయలు నష్టపరుస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ ఈ అందాల పోటీల మీద దృష్టి పెట్టడం కాదు, గ్రామ పంచాయతీ పరిపాలన మీద దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి సర్కార్ని మేము కోరుతున్నాం. ఇప్పటికైనా ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు. ఒక ప్రజాప్రతినిధి లేకుండా ప్రజాపాలన ఎట్లయితుంది, ప్రజాప్రభుత్వం ఎట్లయితుంది? కాబట్టి వెంటనే సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి. ఈ అందాల పోటీల వల్ల మన రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం లేదు. ఒక కంపెనీలు రావు, ఒక పెట్టుబడి పెట్టరు. దీనివల్ల ఏ ప్రయోజనం లేదు. ప్రజాధనం దుర్వినియోగం తప్పించి ఏ ఒక్క ప్రయోజనం లేని ఈ అందాల పోటీలు మన సంస్కృతి కూడా, భారత సంస్కృతి కూడా ఈ పోటీలది పద్ధతి కాదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గ్రహించి అభివృద్ధి పైననే దృష్టి పెట్టాలి. గ్రామాలను పట్టణాలకు ధీటుగా ఇదివరకు గ్రామాలలో కేసీఆర్ ప్రభుత్వంలో ఏ విధంగా అభివృద్ధి పనులకు నిధులు ఇచ్చిరో ఆ రకంగా మీరు అభివృద్ధి వైపు దూసుకుపోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం.